ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఏపీలో జగనన్న ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. గృహ నిర్మాణ శాఖలో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. భూముల కొనుగోలు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఏపీలో జగనన్న ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. గృహ నిర్మాణ శాఖలో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. భూముల కొనుగోలు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. పవన్ లేఖకు సంబంధించి మరిన్ని వివరాలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఏపీలో జగనన్న ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. గృహ నిర్మాణ శాఖలో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. భూముల కొనుగోలు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఏపీలో జగనన్న ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు.
గృహ నిర్మాణ శాఖలో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. భూముల కొనుగోలు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సాంబశివరావు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ముఖ్యంగా అక్కడ వైసీపీ పాలనలో జరుగుతున్నటువంటి అవినీతిపై కూడా ఆయన ఒక లేఖలో వివరించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పేదలకు ఇల్లు ఉన్నటువంటి ఇల్లు గానీ, అదేవిధంగా జగనన్న స్థలాలకు సంబంధించి భారీ స్థాయిలో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి ఈ రోజు లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా కోట్ల రూపాయల్లో ఇక్కడ అవినీతి జరిగిందంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. అక్కడ ఏదైతే లేఅవుట్లు ఉన్నాయో లేఅవుట్లకు సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి ఇల్లు స్థలాలు గానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లేఅవుట్లు గానీ ఏవైతే ఇస్తా అని చెప్పారో అవి మాత్రం ఇస్తా అన్నది ఒకటి, ఇచ్చింది ఒకటి అని కూడా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితిగా ఉంది. అయితే దశల వారీగా ఎన్నైతే దశల వారీగా ఉన్నటువంటి స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలకు సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతి జరిగింది అనేది కూడా ఆ లేఖలో స్పష్టంగా పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. దానికి తోడుగా పూర్తిగా కోట్ల రూపాయల్లో అక్కడ అవినీతి జరిగింది. అదే నియోజకవర్గాల స్థాయిగా ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ స్థల సేకరణలో కావచ్చు, అదేవిధంగా అక్కడ జగనన్న ఆ లేఅవుట్ లో కావచ్చు పూర్తిగా కూడా అక్రమాలు జరిగాయంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే దానికి తోడుగా అయితే ప్రస్తుతం ఎక్కడైతే ఆ జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి ప్రతి రాష్ట్రంలో కానీ ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లో ఎక్కడైతే ఆ సెంటు భూమి దగ్గర నుంచి అక్కడ ఇచ్చినటువంటి ఎన్నైతే ఎకరాలు కొనుగోలు చేశారో ఎకరాల్లో కొనుగోలు ఇచ్చింది ఒకటి, అక్కడ చేసింది ఒకటి అని కూడా ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే పేద ప్రజల్ని పూర్తిగా కూడా ఆ తప్పుదారి పట్టించారు. పేద ప్రజలకు అందాల్సినటువంటి ఏవైతే జగనన్న కాలనీస్ ఉన్నాయో అవన్నీ కూడా అనధికారికంగా బినామీల పేరుతో వాళ్ళంతా కూడా ఈ లేఅవుట్లు తీసుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే దానికి తోడుగా మొత్తం దశల వారీగా ఏ నియోజకవర్గంలో అయితే ఎన్ని కోట్ల అవినీతి జరిగింది, దానికి తోడుగా ప్రతి నియోజకవర్గంలో జరిగినటువంటి అవినీతి కానీ, అదేవిధంగా ఈ లేఅవుట్లు అయితే ఉన్నాయో దానికి ఎంత వెచ్చించారు, అక్కడ ఎంత వాళ్ళు అధికారుల దగ్గర నుంచి తీసుకున్నారు, అదేవిధంగా ఎవరెవరికి ఆ భూములు కేటాయించారు అనేది ఆ పూర్తి స్థాయిలో కూడా లోతైన విచారణ జరపాలని చెప్పేసి, అదేవిధంగా సిబిఐ ద్వారా కూడా దీనికి విచారణ జరపాలని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఈ యొక్క అంశం మాత్రం ఏదైతే ఆయన రాసిన లేఖలో పూర్తి స్థాయిలో కూడా జగనన్న ఇళ్ల స్థలాలు, అదేవిధంగా జగనన్న ఆ లేఅవుట్లు ఏవైతున్నాయో, అదేవిధంగా పేదలకు కట్టించేటువంటి గృహాలు ఏవైతున్నాయో వాటి మీదనే ప్రత్యక్షంగా కూడా పవన్ కళ్యాణ్ లేఖ రాయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి లోతైన విచారణ జరపాలని, అక్కడ జరిగినటువంటి కోట్ల అవినీతిని బయట పెట్టాలని, అదేవిధంగా దానిపై పూర్తి విచారణ లోతుగా జరగాలని చెప్పేసి కూడా మరి పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు. మరి ఈ అంశంపై మరి మోదీ ఆ లేఖని మరి చూసిన తర్వాత ఏ విధంగా మరి స్పందిస్తారు, దానిపై ఏమన్నా విచారణ చేపడతారా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.